వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కోల్చారం మండలంలోని పైతర గ్రామంలో కొలువు తీరిన శ్రీ 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 మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ వారి కళ్యాణోత్సవ వేడుకలు అత్యంత కమనీయంగా భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించారు. ఈ మహోత్సవానికి రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ఆశీస్సులు అందించగా ఆయన సన్నిధిలో 1,00,000 పుష్పార్చన, శివునికి పాలాభిషేకం, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా శివపార్వతులను హనుమాన్ మందిరం నుంచి కళ్యాణ వేదికపై డప్పు చప్పుళ్ల మధ్య ఘనంగా ఎదుర్కోలు తీసుకొచ్చారు. వేద మంత్రాల నడుమ కళ్యాణం తంతు ప్రారంభమైంది. వధువు తరపున గ్రామానికి చెందిన ఇల్లుగారి రామకృష్ణారెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, శ్వేత దంపతులు కూర్చుండగా, వరుడు తరపున గ్రామ సర్పంచ్ యాబన్న గారి రవితేజ, దివ్య దంపతులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉత్సవాలను కనివిని ఎరగని రీతిలో నిర్వహించామని తెలిపారు. ఆలయ అలంకరణ, రథోత్సవం, శివపార్వతుల కళ్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని వెల్లడించారు. ఇతర గ్రామాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నందుకు ఆనందకరమని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఏర్పాటు చేయడమే కాకుండా కళ్యాణోత్సవం అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భానుప్రకాష్ రెడ్డి, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి కుమారి శివకుమార్, సభ్యులు మాడబోయిన మల్లేశం, కుమారి, భూమయ్య, శేఖర్, రాజు, నరసింహులు, అంతయ్య, శ్రీకాంత్ గౌడ్, సంతు, సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మృతదేహాన్ని కుక్కలు పీకతిన్న ఘటన బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ వేటు. జడ్చర్ల మున్సిపాలిటీ నాగసాలకు చెందిన భీమేష్ మృతదేహాన్ని కుక్కలు పీకతిన్న ఘటనపై రాష్ట్ర వైద్య విధాన ఆరోగ్య పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిని సందర్శించి విచారణ చేపట్టిన ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్ చంద్రకళ, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్, ఆర్ఎంఓ డాక్టర్ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మనీషా, రవిప్రకాష్ లను, వార్డ్ బాయ్లను లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు ఈ పర్టికులర్ విషయం కాబట్టి టైం గురించి నేను టేక్ వెరీ మచ్ సీరియస్ అబౌట్. మంత్రి గారు కూడా రెగ్యులర్ గా దాని మీద రివ్యూ చేస్తున్నారు. ఇప్పటికప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఎవరు వచ్చారు, ఎవరు లేకుండా ఉన్నారు అనేటువంటి కూడా ఆభా అటెండెన్స్ అనేటువంటి తీసుకుంటూ చేస్తూ వస్తున్నాము. డెఫినెట్గా అది అటెండెన్స్ పెంచుతాము. వాళ్ళు వచ్చే టైము, పోయే టైము కూడా రెండు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా తీసుకున్నాం. వచ్చిన డాక్టర్ ఓపీ ఎంత చూసాడు, ఐపీఎం చేశాడు, సర్జరీ అయితే ఈ సర్జరీ లేని రౌండ్ చేసిండా లేదా, ఎంత టైం ఇక్కడ ఉన్నాడు అనేటువంటి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఓల్డ్ హాస్పిటల్లో ఓపీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓల్డ్ హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ హాస్పిటల్ ఇప్పుడు అది వైద్య విధాన పరిషత్ కింద ఉండదు. ఈ హాస్పిటల్ ఇది ఒకటే వైద్య విధాన పరిషత్ కింద ఉంటుంది. అక్కడ లోకల్గా మీ కలెక్టర్ గారు, తర్వాత మీ లోకల్ ఎమ్మెల్యే గారు వారితో ఒకసారి మాట్లాడుకుని అది దేనికి వాడుకోవాలనేటువంటి మీరు ఆలోచించాలి. అజయ్ కుమార్ రెడ్డి, కమిషనర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్. ఇప్పుడు నిన్న బాడేపల్లి హాస్పిటల్లో భీమేశ్వర్ అనేటువంటి 30 years మేల్ని డ్రౌనింగ్ అంటే నీళ్ళలో మునిగి చనిపోవడం వల్ల హాస్పిటల్కి నిన్న 2/3/26 రోజున 5 గంటలకు తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఏదైతే పోస్ట్ మార్టం చేయడానికి కావాల్సిన పంచనామాన్ని కూడా డాక్టర్ 5 o'clock ఎంటర్ చేయడం జరిగింది. 5 నుంచి 6:30 వరకు పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అయితే చేసే ముందు 5 to 5:30 మధ్య లోపల కొన్ని డాగ్స్ లోపలికి ఎంటర్ అయ్యి డెడ్ బాడీని తినేసి అనేది మన మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంది. ఇండియా తరఫా పెట్టారు. దానికి డెఫినెట్గా మేము చింతిస్తున్నాం. దాన్ని ఇంకోసారి జరగకుండా దాని మీద చర్యలు తీసుకోవడానికి భాగంగా యాక్చువల్గా బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కూడా పోస్ట్ మార్టం రూమ్ రెడీ అయింది పార్షియల్గా. మళ్ళీ ఆ జాగ్రత్తలు అట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతారో కూడా చర్యలు తీసుకుని ఇమీడియట్గా ఆల్టర్నేట్ చేస్తాం. అంటే ఎటువంటి చర్యలు? సస్పెన్షన్ చేస్తాం. సూపరింటెండెంట్ అవుతారు, ఆర్ఎంఓ అవుతారు, కన్సల్ట్ డాక్టర్ ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తారో, ఇట్లాగే వార్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా మేము మళ్ళీ వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా మీకు అంటే తీసుకొని ఇంకొకసారి ఇక్కడ జరగకుండా ఇట్లాంటి కార్యక్రమాలు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. సస్పెండ్ ఎంతమంది సార్ మొత్తం టోటల్ సస్పెండ్? 4. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, చెప్పండి సార్. ఉన్నాడు రవిప్రకాష్, డాక్టర్ హరినాథ్,
డాక్టర్ రవి ప్రకాష్ ఎంఎన్ఓ, డిఎంఓ డాక్టర్ మనీషా. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా శవాన్ని కుక్కలు పీక తినడం జరిగిందని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నూతన మార్చురీని నిర్మించడం జరిగింది. ఆ భవనాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగిందని ఆయన అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు, ప్రజల భరోసా ఇచ్చి పరిపాలన అందించాలని స్పష్టం చేశారు. పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు. మనం ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క పిక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వందే. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతటా ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఏ హాస్పిటల్లో మందులు సరిగా లేవు, డాక్టర్ సరిగా లేరు, ఎక్విప్మెంట్స్ లేవు, ఏవి కూడా సరిగా నిర్వహించడం లేదు. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 9 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ప్రభుత్వ హాస్పిటల్ని ఇంప్రూవ్ చేసి అన్ని రకాల అభివృద్ధి చేసి బీద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడం జరిగింది. గతంలో జిల్లా ఆసుపత్రిలో కూడా ఐసీయూ లేని పరిస్థితి నుంచి అన్ని హాస్పిటల్లో ఐసీయూలు, మోడర్న్ ఎక్విప్మెంట్స్, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజల యొక్క, బీద ప్రజల యొక్క పేషెంట్స్ సంఖ్య పెరిగింది బ్రహ్మాండంగా. డెలివరీలు పెరిగినాయి, ఉచిత డెలివరీ పెరిగినాయి. మరి అవన్నీ మొత్తం ఏదైతే ఈ ప్రభుత్వ గతంలో పాత రోజులు తెస్తాం అనేది మాట్లాడినో కాంగ్రెస్ నాయకులు, పాత రోజులు వచ్చినాయి, పాత రోజులు తెచ్చారు. ఇంతకంటే దురదృష్టం వేరే ఏముండదు. బీదలకు సంబంధించిన ఈ వైద్యశాలలో ఇంత నిర్లక్ష్యంగా, ఇంత భయంకరంగా వదిలిపెట్టడం అనేది వాళ్ళ చేతగానితనానికి, వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఇప్పుడు లోపల కమిషనర్ గారితో మాట్లాడితే, మీడియాకి మాట్లాడితే కమిషనర్ గారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న అధికారుల మీద చర్యలు తీసుకుంటామని. పాప అధికారులు ఏం చేసింది, వాళ్ళకి కొంత నిర్లక్ష్యం ఉండొచ్చని కాదనట్లేదు. ప్రభుత్వాన్ని ఫెసిలిటీస్ కల్పించి అధికారులు వాడుకోకుంటే అధికారులు తప్పందం. ఎక్కడక్కడనే వదిలిపెట్టి మీరు ఈ బిల్డింగ్ ఏదో మార్చురీ ఉందో, ఈ హాస్పిటల్ 2023 కంప్లీట్ అయింది. మార్చురీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, అది కూడా 24లో కంప్లీట్ అయింది. 24 జూన్లోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్డింగ్ కంప్లీట్ అయింది, హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని హెల్త్ డిపార్ట్మెంట్ లెటర్ రాశారు. ఇప్పుడు 2024 జూన్లో సంవత్సరం తాత్సారం చేసి మొన్న సెప్టెంబర్లో 25 సెప్టెంబర్లో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు లెటర్ ఇచ్చారు. అంటే ఇది కూడా 6 నెలలు అయింది. అంటే మార్చురీ కంప్లీట్ అయ్యి 1.5 year అయింది, వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని 6 months అయింది. మీ పనితనానికి, మీ నిర్లక్ష్యానికి గురైన ఈ పరిస్థితిని ఇప్పుడు అధికారుల మీద దొప్పి చేతులు చూపుకోవడం, ఏదో సస్పెండ్ చేసినాం అయిపోయింది, మా బాధ్యత లేదనేది కరెక్ట్ కాదు. బాధ్యత ప్రభుత్వానికి, హెల్త్ డిపార్ట్మెంట్ది, నాయకులది, అధికారులది. మరి జనరేటర్ ఉన్నది. అప్పుడు మా వాళ్ళు వెంబడే చెప్పారు, జనరేటర్ చూపించి ఫోటోలు దింపి చెప్పారు జనరేటర్ ఉంది అని. జనరేటర్ ఉండే, ఫ్రీజర్లు ఉండే, టేబుల్స్ ఉండే, అన్నీ ఉండే. మరి ఈ ప్రభుత్వం వచ్చాక అన్నీ మాయమైనాయి. మరి పాత హాస్పిటల్లో ఉన్న ఫ్రీజర్లు ఎక్కడ పోయినాయి?
మరి ఎవరు ఆపింది దీన్ని? ఎందుకు దాన్ని మార్చలేదు? కమిషనర్ చెప్పిన మీ ముందర ఫ్రీజర్లు ఉన్నాయని. కొత్త బిల్లులో ఫ్రీజర్లు ఉంటే ఎందుకు మార్చుకోలేదు? బట్ పాత దాంట్లో ఫ్రీజర్లు ఎక్కడ పోయినాయి? టెక్చర్స్ ఎక్కడ పోయినాయి? టేబుల్స్ ఎక్కడ పోయినాయి? గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు వచ్చి నా మీద కామెంట్ చేసిపోయింది, జనరేటర్ లేదు పాత హాస్పిటల్లో అని. బాడీని ఎందుకు పెట్టలేదు? టెక్చర్ మీద ఎందుకు పెట్టలేదు? కింద ఎందుకు పడేసిండ్రు? అంటే మీకు బీదలు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఆ చనిపోయిన అతను ఒక బీద దళిత సోదరుడు. ఈరోజు అతనికి వీళ్ళు ఇచ్చిన సన్మానం ఇది. మాది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, బీదలను సర్వనాశనం చేసే ప్రభుత్వం ఇది. చాలా ఇబ్బంది అవుతుంది. ముందే ఇక్కడ స్థలం తక్కువ ఉంది, పక్కన ప్రభుత్వ స్థలం ఉంది, అదన్నా తీసుకోవచ్చు. లేకపోతే ఇంకెక్కడ స్థలం చూస్తే కట్టాలి. అక్కడ పక్కన మెటర్నిటీ వార్డు ఉంది, డెలివరీకి అంతా అటు నుంచి వస్తారు. అది మొత్తం టైట్ అయిపోయింది. క్రిటికల్ కేర్స్ అక్కడ పెట్టిండ్రు. పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది. పక్కనే మార్చురి, ఈ పైన ఇంకో ఫ్లోర్ వేస్తారంట. మరి ఈ స్థలాలు మస్తుకున్నాయనే నాయకులు మరి స్థలాలు చూపించి స్థలాలు కడితే బాగాది. ఇప్పుడు అనుసారం ఇరకటంలో క్రిటికల్ కేర్ సెంటర్ కట్టింది. నేను ఆ రోజు స్టార్టింగ్ ఫుటింగ్ అప్పుడే చెప్పినా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, టైట్ అవుతుంది. మరి అప్పుడు మీడియా రాసినట్టు రాసింది, కానీ తర్వాత మరి మీరు కూడా ఇక్కడ చూసినట్టు లేదు. అది అంత చెప్పింది కాదు, లేచిపోయింది. ఎంత ఇబ్బంది అవుతుంది పేషెంట్లకి. దీనికి ఎవరు బాధ్యులు? మొత్తం రాష్ట్రం అంతటా ఒక భయానకమైన వాతావరణం నడుస్తూ ఉన్నది. కేవలం అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ప్రజల కొరకు చేయట్లేదు, వాళ్ళ కొరకు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి వాళ్ళు చేసుకుంటారు తప్ప బీద ప్రజలకు ప్రజాపాలనని ప్రజలు తొక్కు పెట్టడం, ప్రజలు నాశనం చేస్తున్నారు. ఇంతకంటే కలిసి ఏం కావాలి? ఇంతకంటే దుర్మార్గం ఏం కావాలి? ఇంతకుముందు ఎవరు విలేకరు మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారి జిల్లా, హెల్త్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లా. దీంట్లో ఇది 100 పడకల ఆసుపత్రి, 30 పడకలు 100 పడకలు శాంక్షన్ అయింది. స్టాఫ్కి లెటర్ అప్పుడే రాసినాం. 100 రోజుల స్టాఫ్ తెస్తాను మాట్లాడిన నాయకులు. ఇది నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. ఇది అధికారుల మీద కాదు. ఏదో సస్పెండ్ చేసినా అయిపోయింది, మా బాధ్యత లేదు. అధికారులు సస్పెండ్ చేసి కాదు, అధికారులతో పాటు అధికారులకు డబుల్ బాధ్యత ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం ఎవరి చర్యలు తీసుకోవాలి? నిర్లక్ష్యం చేసి నాయకులు ఎవరి చర్యలు తీసుకోవాలి? ఇది ప్రజలు గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఈ దుస్థితి ఎందుకు వస్తుంది? ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది? మాటలు ఎక్కువ, చేత తక్కువ. తర్వాత ఇక్కడ క్రిటికల్ కేర్ సెంటర్ ఇది. నేను స్టార్టింగ్గా కట్టినప్పుడే చెప్పిన, రోజులు అయింది. ఇక చూస్తున్న సగం పీరియడ్ అయింది, 2 సంవత్సరాలు సగం అయితే అయిపోతుంది. మళ్ళీ ఏదో తొండి మాటలు మాట్లాడకుండా నిజంగా ప్రజలకు పనికొచ్చి చేయండి. ఏం మాట్లాడినా పనికిరాని కౌంటర్లు ఇచ్చిపోవడం అలవాటు అయింది. గతంలో మా యాదవ్ గారి 100 పడకలు 55 మాట్లాడితే తొండి మాటలు మాట్లాడి టైంపాస్ చేశారు. అంటే ఏదైనా సమస్య చెప్తే విలేకరులు ఏదైనా రాసినా కానీ వాళ్ళ మీద అడుగులే మాట్లాడడం, లీడర్లు ఎవరైనా కౌంటర్ మాట్లాడతారు, సమస్య మీద మాట్లాడితే వాళ్ళ మీద ఏదో కౌంటర్లు వేయడం. ఇలా వాళ్ళ పార్టీ అని నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. నేను సమస్య చెప్పినందుకు నా మీద కేసులు పెట్టినారు. వాళ్ళ పార్టీ అన్న, మా పార్టీ అన్న కాదు. అంటే ఈ ధోరణితోని ఎవరు బయటకు చెప్పుకునే పరిస్థితి ఏర్పడతలేదు. అందరు కూడా ఆయనకెందుకులే ఆయన కాడికి వచ్చేసింది. దీంతో ప్రజలకు నష్టమవుతుంది. ఈడ ప్రతిపక్ష పార్టీతో పాటు మీడియా సోదరులందరూ కూడా బాధ్యత, ప్రజల పట్ల ఉండవలసిన బాధ్యత మనందరిది. మనం అందరం నోరు పూసుకొని అందరూ అంటే ఉంటే సమస్యను ప్రజల దృష్టికి లేకుంటే ప్రభుత్వం తీసుకురాకుంటే మరి ఇట్లా అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. నిజానికి ఇది మనం ఎప్పటికప్పుడు దాన్ని గమనించి ఎందుకు ఆడ ఇట్లా జరుగుతుందని మనం గట్టిగా ఇంతకుముందు మాట్లాడంటే జరిగేది కాదు. అది మీ బాధ్యత ఉంది, మా బాధ్యత కూడా ఉంది. మేము మాట్లాడితే రాజకీయం అంటాం, మరి మీ బాధ్యత కూడా ఉంది, మీడియా సోదరు బాధ్యత కూడా ఉన్నది. ఇలా ఇంత తప్పు జరిగింది, ఇంత నష్టం జరిగింది, ఇంత దారుణం జరిగింది, అవమానం మనకు. ఇది ఒక్క జడ్చలను రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా పోతుంది. ఇలా ఇప్పుడున్న సిస్టంలో నెట్లో ఎక్కడ చూసినా ప్రపంచం చర్చించుకున్న జడ్చల ఆసుపత్రిలో కుక్కలు పీక తిని మొత్తం ప్రపంచం తెలుస్తుంది. ఇంతకుముందు నాయకుడు అంటూ నేను జడ్చలను మొత్తం ఎక్కడ చరిత్రలో నిలుపుతున్నా అని చరిత్ర నిలిచింది. మొత్తం దేశంలో చెప్పుకుంటారు, దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా ఈరోజు ఛానళ్ళలో మొత్తం వెళ్ళిపోయింది. అరే జడ్చల కుక్కలు పీక తినే శవాన్ని అని జడ్చల పేరు ఘనంగా బయటకు వచ్చింది. ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఇటువంటి జరగకుండా చూసుకోండి. ఎంబడే 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన
స్టాఫ్ ఇక్కడ రావాలి, మార్చిని షిఫ్ట్ కావాలి. తర్వాత పాత హాస్పిటల్ నడపాలి, ఓపీ నడపాలి, బస్సు దవాఖాన శాంక్షన్ అయినా అక్కడ పెట్టాలి. అక్కడ హోమియో హాస్పిటల్ తీసి పక్కకు పెట్టి అది కూడా అక్కడికి రావాలి. ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంఘటనకు దురదృష్టకరం, బాధాకరం. వచ్చి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులే రాజీనామా చేసేది. మరి నిజానికి ఈ సంఘటనకు ఎవరు రాజీనామా చేయాలనేది నాయకులు డిమాండ్ చేసుకోవాలి. మరి అధికారుల మీద చర్యలు చేపట్టి చేతులపై కాదు, అధికారుల దీంట్లో 10% బాధ్యత, 90% ప్రభుత్వం బాధ్యత. మరి ప్రభుత్వంలో ఉండే మంత్రులు, నాయకులు వాళ్ళు రాజీనామా చేస్తే బాగుంటుంది. ఇట్లా అధికారులను బలి చేయొద్దని నేను కోరుతున్నాను. స్టాఫ్ లేదు ఇప్పటి వరకు. 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన స్టాఫ్ మొత్తం కూడా ఇప్పటికే వచ్చింది ఉండాలి. నేను అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాత హాస్పిటల్ కూడా నిర్లక్ష్యం చేయొద్దని, దాన్ని అక్కడ హాస్పిటల్ నడపాలి, అక్కడ ఓపీ నడపాలి, అక్కడ బస్తీ దవాఖానా నడపాలి. అక్కడ ఉన్న ఆ పాత బజార్ కానీ ఆ ఏరియా వాళ్ళకి అక్కడ చిన్న చిన్న రోగాలు ఏమవుతారు, జ్వరం వచ్చి ఏమవుతారు అక్కడ చూపించుకుంటారు, పెద్దది అవసరం ఇక్కడికి వస్తారని చెప్పడం జరిగింది. మరి అది కూడా నిర్లక్ష్యం చేసేది, హాస్పిటల్ కొడుతూ గాలి వదిలేసేది. మరి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని, ఈ 100 పడకల ఆసుపత్రికి ఎంబడే 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన స్టాఫ్ శాంక్షన్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.